వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. చిన్న కార్ అయినా కొనుక్కోవాలనేది ఇవాళ రేపు ప్రతి వారి కళ అయిపోయింది. సో అందులో భాగంగానే నేను 10 lakhs బిలో కార్స్ చేస్తున్నాను. అందులో 4th వన్ వచ్చి రెనాల్ట్ క్విడ్. ఇందులో క్లైంబర్ వేరియంట్ మాన్యువల్ వర్షన్ నేను చూపించబోతున్నాను. ఇది మనకి డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 7,66,000. దీని బేసిక్ వేరియంట్ వచ్చి 6,42,000 ఆన్ రోడ్ లో వస్తుంది. ఫస్ట్ లుక్ కనుక చూసినట్టయితే ప్రీమియం లుక్ కనిపిస్తుంది. నాకైతే కనుక ఇంత లో బడ్జెట్ లో ప్రీమియం లుక్ కార్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ క్రోమ్ ఎలిమెంట్ తోటి దీని లోగో బ్యాడ్జింగ్ ఒకటి కనిపిస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్ ల్యాంప్ ఇచ్చారు. హలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే మనకి కింద ఇవ్వడం జరిగింది. మా నార్మల్ గా అయితే మనకి ఏ కార్ కైనా చూస్తే కొంచెం పై కనిపిస్తాయి. ఇది కింద ఉంది. ఫాగ్ ల్యాంప్స్ ఉండే ప్లేస్ లో ఇది కనిపిస్తుంది. ఎందుకు ఇచ్చారు అంటే ఫాగ్ ల్యాంప్ చేసే పని కూడా ఇది చేస్తుంది. హై బీమ్ లైట్ డైరెక్ట్ గా పడకుండా కొంచెం రోడ్ కి కిందకి పడేటట్టు ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్ కి డిస్టర్బెన్స్ లేకుండా ఇది చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫాగ్ ల్యాంప్ లా కూడా పనిచేస్తుంది. దీనికైతే మనకి అవుట్ లైన్ ఇచ్చారు. ఫైబర్ తో వైట్ డిజైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ లో చూసినట్టయితే కింద కూడా కిట్ పెట్ ఇచ్చారు. ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి ఉంది. ఇది బానెట్ మనకి ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసినట్టయితే టోనింగ్ కూడా చిన్న స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. యాంటీనా కనిపిస్తుంది. బానెట్ పైన చిన్న స్లాట్ కనిపిస్తుంది చూసారా. ఇది మనకి మిర్రర్ క్లీనింగ్ అన్నమాట. ఫ్రంట్ మిర్రర్ క్లీన్ చేసుకోవడానికి ఆ స్లాట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా సైడ్ పార్ట్ కి వస్తే టైర్ R14 టైర్ ఉంది. అలవిల్ కాదు, బట్ లుక్ వైజ్ మాత్రం అలవిల్ వీల్ లుక్ అయితే వస్తుంది. R14 ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చి డమ్ బ్రేక్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 184 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సైడ్ మిర్రర్ వస్తే వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇండికేటర్స్ ఇచ్చారు. మిర్రర్ లోనే మనకి బాడీ వచ్చి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ లా కనిపిస్తుంది. ఇది వైట్ అండ్ బ్లాక్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు కారు. ఇది కూడా మనకి మాన్యువల్ ఉంది. బాడీ క్లాడింగ్ వచ్చి ప్లాస్టిక్ ఇచ్చారు. రూఫ్ రైలింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక వైట్ ఇచ్చారు. ఇది బ్లాక్ ప్లాస్టిక్ లో మనకి వైట్ ఇవ్వడం జరిగింది. దీని లుక్ పెంచడం కోసం, ఎలివేట్ అవడం కోసం, కలర్ కాంబినేషన్ కోసం. బ్యాక్ రేర్ పార్ట్ కి వచ్చేసరికి హలోజన్ బ్రేక్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. ఇది రెనాల్ట్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. వీళ్ళ లోగో బ్యాడ్జింగ్ ఉంది. బ్యాక్ కెమెరా కూడా ఉంది మనకి ఇక్కడ. ఇది క్విడ్ కార్. డిఫోగర్ లైన్స్ లేవు. మౌంటైన్ ల్యాంప్. ఇది హెయిర్ స్పాయిలర్ చిన్నగా ఉంది, చాలా స్లిక్ గా. బ్యాక్ కూడా స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. స్కిడ్ ప్లేట్ కి వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్యాక్ కూడా లుక్ అనేది పెంచడం కోసమే ఇక్కడ సెన్సార్ కి స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3 సెన్సార్ స్లాట్ ఇచ్చారు. అండ్ బూట్ స్పేస్ ఇది మనం మాన్యువల్ గానే ఓపెన్ చేసుకోవాలి. బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూద్దాం. 279 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. మనకి పార్సిల్ ట్రే కూడా ఇచ్చారు. సో అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. యాజ్ యూజువల్ స్పేర్ టైర్ కూడా ఇచ్చారు. సో స్పేర్ టైర్ కూడా R14 ఇంచ్ ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ లో కూడా 12 watts ఛార్జింగ్ పాయింట్ ఉంది. బూట్ స్పేస్ మనకి 279 ఇచ్చారు. మనకి రేర్ సీట్ అయితే కనుక మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుంటే 679 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకు వస్తుంది. ఇది బూట్ స్పేస్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 28 లీటర్స్ వరకు కెపాసిటీ ఉంది. దీనికి మైలేజ్ వచ్చి సిటీలో కనుక అయితే 17 to 18 kilometers per లీటర్ వస్తుంది. అదే హైవేలో కనుక 19 to 21 వరకు మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. ఫైనల్లీ డ్రైవర్ సీట్ కి అయితే వచ్చేసాం. డ్రైవర్ సీట్ డోర్ ఓపెన్ చేయగానే చూసారు, డోర్ అయితే నాకు పెద్దగా కనిపిస్తుంది. అండ్ లుక్ అయితే బ్లాక్ ఫైబర్ హార్డ్ ప్లాస్టిక్ లో మనకి వైట్ కలర్ అయితే కనిపిస్తుంది. ఈ వైట్ కలర్ ని మనకి కార్ లో మిర్రర్ దగ్గర కూడా యూజ్ చేశారు. అక్కడక్కడ కార్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రీమియం లుక్ కోసం, కార్ చూడగానే అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి ఇలా డిజైన్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్ తో హ్యాండిల్ ఉంది. బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది. పవర్ విండో బటన్స్ అయితే డోర్ లో కనిపించలేదు. మేబీ లోపల ఉండొచ్చు. వచ్చేయండి చూసేద్దాం లోపల ఏముందో. సో ఫస్ట్ అయితే కీ పెట్టేస్తున్నాను. ఇది కూడా మాన్యువల్ గానే కార్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఎలక్ట్రిక్ సైడ్ వ్యూ మిర్రర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇక్కడ రౌండ్ కలర్ షేప్ తోటి ఇచ్చారు. చిన్నది డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ తో ఉంది. మనకి క్లస్టర్ కనిపిస్తుంది. అంటే స్టీరింగ్ లో మనకి రెనాల్ట్ లోగో కనిపిస్తుంది. అండ్ మౌంటైన్ కీస్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ లో మనకి కంట్రోలర్స్ ఉన్నాయి. ఇక్కడ వాల్యూమ్ కంట్రోలర్స్, వైపర్ కంట్రోలర్స్, హై బీమ్, లో బీమ్ కంట్రోలర్స్ ఉన్నాయి. గేర్ రాడ్, ఇది మాన్యువల్ అని చెప్పాం కదా. 5 గేర్ రాడ్ అండ్ రివర్స్ అండ్ హ్యాండ్ బ్రేక్ ఉంది. ఇక్కడ స్లాట్ ఇచ్చారు ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా ఒక స్లాట్ ఇచ్చారు. 12 watts ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. USB ఛార్జింగ్ పాయింట్. మనకి ఇక్కడ స్క్రీన్ పైన కూడా AC వెంట్స్ కనిపిస్తున్నాయి. 2 AC వెంట్స్ అడ్జస్టబుల్ అండ్ 8 inches స్క్రీన్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ సైడ్ నేను చెప్పాను కదా పవర్ బటన్స్ లోపల ఎక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నాయి అన్నమాట. పవర్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ బటన్ కూడా ఇక్కడ ఉంది. పార్కింగ్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చారు. లెగ్ రూమ్ ఎయిర్ అడ్జస్టబుల్ బటన్ ఇక్కడ ఉంది. AC కంట్రోలర్స్ ఉన్నాయి. ఇది టెంపరేచర్ కంట్రోల్ బటన్. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది
గ్లో బాక్స్ ఉంది మనకి ఇక్కడ. సో చూద్దాం, గ్లో బాక్స్ కూడా పెద్దగానే ఉంది, స్పేషియస్ గా ఉంది. లోపల అక్కడ కూడా ఒక ఏసీ వెంట్ ఇచ్చారు, అదైతే రౌండ్ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ క్విడ్ అని మెన్షన్ చేసింది సెల్ఫ్ ప్లాస్టిక్ పైన. అండ్ రేర్ వ్యూ మిర్రర్, ఇక్కడ క్యాబిన్ లో ఒక లైట్ ఇచ్చారు చిన్నది. ఇక్కడ ఒక చిన్న స్లాట్ ఇచ్చారు వాయిస్ ది, ఇది మన వాయిస్ తీసుకొని కాల్ చేయొచ్చు. మనకి ఇక్కడ 18 టచ్ స్క్రీన్ లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ పవర్ ప్లే కూడా ప్లే చేసుకోవచ్చు. ఇందులో గూగుల్ సపోర్ట్ యాప్స్ కూడా మనకి ఇందులో చూపిస్తుంది. సో మనం బ్యాక్ రోకి వెళ్ళి చూసేద్దాం కంఫర్ట్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ అనేది రండి. సో ఇక్కడ చూసినట్టయితే డోర్ లో క్రోమ్ ఎలిమెంట్ తోటి మనకి డోర్ లాక్ ఓపెన్ ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి, మనకి బ్యాక్ డోర్ కూడా పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ జస్ట్ పవర్ విండో బటన్ మాత్రమే ఉంది, బాటిల్ హోల్డర్స్ అయితే ఏం లేవు. కారు కొంచెం హైట్ వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకి హెడ్ రూమ్ అయితే చాలా బాగుంది. ఓకే, బ్యాక్ సీట్ లో కూర్చోగానే కంఫర్ట్ మనకి మెయిన్ కనిపించదని, కూర్చోగానే అమ్మ రిలాక్స్ గా. సో రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ కాదు, అటాచ్డ్ ఉంది. బట్ ఓకే, నా హైట్ కి అయితే ఇది సరిపోతుంది, అడ్జస్టబుల్. నీ స్పేస్ కూడా సరిపోయింది. అంటే కొంచెం ఇలా జారబడి కూర్చుంటే కంఫర్టబుల్ డ్రైవ్. మనం ఎప్పుడు కూడా లాంగ్ డ్రైవ్ లో వెళ్ళేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ అయితే ఇలా ఉండదు, రిలాక్స్ గానే ఉంటుంది. కాబట్టి సో రిలాక్సింగ్ మోడ్ లో అయితే చాలా కంఫర్ట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. 2 ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. ఆమ్రెస్ట్ అయితే ఏం లేదు. రేర్ సీట్ అనేది కంప్లీట్ గా ఫోల్డ్ అయిపోతుంది. సో ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ అయితే పెరుగుతుంది. ఫోల్డ్ చేయకపోయినా కూడా మనకి బూట్ స్పేస్ లో ఉన్న లగేజ్ ఏదైనా గానీ ఈజీగా తీసేసుకోవచ్చు. పార్సిల్ ట్రే లేకపోతే కనుక కంప్లీట్ గా అన్ని అందిస్తున్నాయి. చాలా ఓపెన్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది బ్యాక్ లో క్యాబిన్ లో అయితే లైట్ అయితే ఏం లేదు. సో ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ అనుకున్నాం కదా, సో అందులో కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. డైమెన్షన్ విషయానికి వస్తే లెంత్ వచ్చి 3732 mm ఉంది. విత్ వచ్చి 1579 mm విత్ ఉంది. 1490 mm హైట్ ఉంది. మాక్సిమం పవర్ అవుట్పుట్ వచ్చి 68 PS ఉంది. 5500 RPM ఉంది. దీనిలో మాక్సిమం టార్క్ వచ్చి 91 Nm ఉంటే 4250 RPM ఉంది. సో ఇది కారు యాక్చువల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ లో 4th కార్ అయిన రెనాల్ట్ క్విడ్ కార్ మనం చూసాం కదా. సో బయట నుంచి అయితే ఎలా అయితే ప్రీమియం లుక్ ఉందో లోపల కూడా నాకు అలాగే అనిపిస్తుంది. క్యాబిన్ స్పేస్ అయితే చాలా బాగుంది. హెడ్ రూఫ్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా కార్ అయితే చాలా క్యూట్ గా ఉంది. లైక్ ఒక బొమ్మ కార్ లా ఉంది. రైడ్ కి చాలా ఈజీగా ఉంటుంది. సిటీ రోడ్స్ లో డ్రైవ్ చేయాలంటే కనుక ఇలాంటి కార్సే ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అడ్డం రాకుండా పార్కింగ్ ప్లేస్ దొరుకుతుంది. చిన్న చిన్న గలీల్లో కూడా తిరిగేచ్చు ఈజీగా. సో అంత క్యూట్ గా అనిపిస్తుంది నాకు ఈ కార్ అయితే. ఈ కార్ మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు రెనాల్ట్ షోరూమ్ మర్రిపాలెం. మీరు కనుక ఈ కారు టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, కొనుక్కోవాలన్నా ఈ షోరూమ్ వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.